హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 2 అయింది. 2. సో దిస్ వీడియో ఈజ్ అబౌట్ హౌ ఐ సర్ప్రైజ్డ్ మై మామ్. సో నేను అమ్మకి తన బర్త్డేకి సర్ప్రైజ్గా విజిట్ చేస్తున్నాను అనమాట. తనకి తెలీదు నేను వస్తున్నానని. తన మొన్న కూడా అనిందనమాట, నువ్వు లేవు కదా ఇంట్లో, చాలా బోర్గా ఉంది, ఆయన బర్త్డే ముందులే, పెద్దోళ్ళకి బర్త్డేస్ ఏంటి అని చెప్పి చాలా చెప్పారు. నేనన్నా, నేను లేకపోయినా ఏంటి మమ్మీ, మీరు కట్ చేయండి కేక్, నేను ఆర్డర్ పెడుతున్నాను, నైట్ సర్ప్రైజ్గా వస్తుంది కేక్ అని చెప్పాను. సో మార్నింగ్ 6:30కి ఫ్లైట్ అనమాట. సో ఇప్పుడైతే 2 అయింది. నేను ఇప్పుడు కానీ రెడీ అవ్వకపోతే 3:30 కల్లా బయలుదేరిపోతే ఎయిర్పోర్ట్‌కి కనీసం 4:30కి వెళ్ళలేను. ఎందుకంటే చెక్-ఇన్స్ 5:30కి ఆపేస్తారు కాబట్టి సో మనం 1 అవర్ బిఫోర్ ఉండాలి. సో ఐయామ్ గెటింగ్ రెడీ ఫర్ ద ఫ్లైట్. సో ఇలా రెడీ అయ్యాననమాట. అండ్ క్యాబ్ వచ్చేసింది. సో బయలుదేరుతున్నాను. అదిగోండి నా క్యాబ్. ఇక్కడ నుంచి 2 ఫ్లైట్స్ ఉన్నాయి నాకు, కనెక్టింగ్ ఫ్లైట్స్ అనమాట. నేనున్న ప్లేస్ నుంచి హైదరాబాద్కి ఒకటి, హైదరాబాద్ నుంచి విజయవాడకి. సో ఇక్కడ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయితే అట్లీస్ట్ మధ్యాహ్నం 12:30, 1 కల్లా మమ్మీ దగ్గర ఉండొచ్చు. ఈవినింగ్ బర్త్డే సెలబ్రేట్ చేయొచ్చు. సో ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసాం. అందుకే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకున్నాను. ఫుల్ అసలు స్లీపీ హెడ్తో ఉన్నాను నేనైతే, ఎందుకంటే నైట్ నిద్ర లేదు. యాక్చువల్లీ 2 o'clock కల్లా రెడీ అయిపోయాను. ఇవ్వండి సెక్యూరిటీ చెక్, లోపలికి వెళ్తున్నాను. చూసారా ఎలా డెకరేట్ చేశారో క్రిస్మస్కి. నేను ఒక్కదానే ట్రావెల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. బికాజ్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కదా. యూజువల్లీ ఎయిర్పోర్ట్స్లో త్రూ అవుట్ ద డే చాలామంది ఉంటారు. బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చేసారనమాట. ఇప్పుడు సెక్యూరిటీ చెక్-ఇన్కి వెళ్ళాలి. సెక్యూరిటీ చెక్-ఇన్ కూడా అయిపోయింది. ఇంకా పైకి వెళ్ళగానే కాఫీ అయితే తాగేసాను. చాలా చల్లగా ఉంది కదా బయట క్లైమేట్, అండ్ అందులో లైట్గా కోల్డ్ ఉన్నట్టు అనిపించింది. సో మన ఫ్లైట్ బోర్డింగ్ అయితే స్టార్ట్ చేశారు, లోపలికి పంపిస్తున్నారు అనమాట. సో నేను గబగబా వెళ్ళి కూర్చుందామని చెప్పి. సోలో ట్రావెలింగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. ఎందుకంటే మనకి కొత్తవి తెలుస్తూ ఉంటాయి. మేమైతే ఫ్లైట్ ఎక్కేసాం. ఇప్పుడు సీట్ కోసం చూసుకోవాలన్నమాట. ఎంత పెద్ద ఫ్లైట్ చూసారా. స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ ఆ సన్ రైజ్ చూడండి, ఎంత బాగా సన్ కనిపిస్తుందో. నాకైతే విండో సీట్ వచ్చిందనమాట. అలా గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఫ్లైట్. ఎప్పుడన్నా మీరు ట్రావెల్ చేయాలంటే ఐ ప్రిఫర్ యూ టు గో ఫర్ ఎ సోలో ట్రావెలింగ్ వన్స్ ఆర్ ట్వైస్. బికాజ్ అందులో ఒక జాయ్ ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. మనకి మన మీదే మంచి మనం ఏదైనా హ్యాండిల్ చేయగలమన్న కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఎవరన్నా సోలో ట్రావెలింగ్ చేయట్లేదంటే యూ మస్ట్ గో ఫర్ ఎ సోలో ట్రావెలింగ్ వన్స్. ఇంకా వచ్చేసాం. డే ఓవర్ ఉందన్నమాట ఇక్కడ 3 hours. సో అలా ఎయిర్పోర్ట్ అంతా తిరుగుతూ ఇంకా నేను వచ్చేసరికి 7:30, 7:45 అయిపోయింది. కానీ అక్కడ నుంచి మళ్ళీ లోపల సెక్యూరిటీ చెక్-ఇన్ అవ్వాలి కదా, అదే అయ్యేసరికి 9:30 అయింది. నా ఫ్లైట్ వచ్చేసి 11కి. సో 9:30 లోపల వెళ్ళి కాస్త అది తిరిగి ఆకలేస్తుందన్నమాట. మన ఫస్ట్ లాంగ్ నైట్ నిన్న ఎప్పుడో ఈవినింగ్ తిరుగుతున్నాను. సో గబగబా వెతుకుతున్నాను అన్నమాట, దొరుకుతుందేమో అని చెప్పి. ఎయిర్పోర్ట్ అంతా ఒక రౌండ్ వేసినాం. మళ్ళీ 11 అంటే ఫాస్ట్గా తీసేసుకోవాలి కదా. సో వెళ్తున్నాను, పైన అంతా చూస్తాను. ఎయిర్పోర్ట్ కూడా ఒక లుక్ వేసినట్టు ఉంటుందని నడుస్తున్నాను అనమాట. పైకి రాగానే సబ్వే కనిపించింది. సరే ఏదో ఒకటి అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయి తీసేసుకున్నాం. శాండ్విచ్ ఆర్డర్ పెట్టుకొని తినేసాను అనమాట. తినగానే టమ్మీ హ్యాపీ. సో వెంటనే ఇక బోర్డింగ్ కాల్ చేశారు, వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కేసాం. ఇక్కడ కూడా విండో సీటే వచ్చింది. సో 2 బెనిఫిట్లు ఈరోజు. 2 కనెక్టింగ్ ఫ్లైట్స్లో 2 విండో సీట్స్. వచ్చేసాం, మన విజయవాడకి స్వాగతం. సో వచ్చేసాను.
ఇంటికి వెళ్ళిపోయి మమ్మీకి అసలు ఫుల్ హ్యాపీ గిఫ్ట్లన్నీ ఇచ్చేసాను. చూడండి నా ఫేస్లో అన్ని నవ్వు, ఎంత పెద్ద నవ్వు. సో కేక్ కటింగ్ కూడా చేస్తామన్నమాట, నేను, అమ్మ, నాన్న. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే రాననుకుంది కానీ సడన్గా వచ్చేసరికి సూపర్ ఎక్సైటెడ్. హ్యాపీ బర్త్డే అమ్మా. సో నేను అమ్మకి ఇలా సర్ప్రైజ్ ఇచ్చాను అనమాట తన బర్త్డే రోజు. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. ఇట్లు సౌమ్య. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.